వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ, బరువు అసలు తగ్గట్లేదా? దానికో చిట్కా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, వీడియో మొత్తం చూడండి. ఈ యొక్క డ్రింక్ మీరు తాగటం వల్ల మీ బరువుని మీరు తగ్గించుకుంటమే కాకుండా డైట్ కూడా ఫాలో అవ్వగలరు. వీడియో చూస్తుంటే లైక్ చేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి వెయిట్ లాస్ గురించనమాట. సో, చాలామంది బరువు తగ్గాలని అనుకుంటారు కానీ, అసలు ఎలా తగ్గాలి? ఏంటి? ఏం తినాలి? అలాగే ఎలా డైట్ ఫాలో అవ్వాలి ఇవన్నీ తెలియక చాలా మందికి ఏది పడితే అది తినేస్తూ మేము బరువు తగ్గట్లేదు. మేము ఎన్ని ట్రై చేసినా మాకు బరువు తగ్గట్లేదని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటున్నారు. సో, అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మనొక వీడియో అనమాట. సో, ఈరోజు కూడా ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపిస్తున్నాను. ఏంటి ఈ డ్రింక్ తాగితే మేము బరువు తగ్గిపోతామా? 3 రోజుల్లో తగ్గిపోతామా? అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు కొవ్వనేది కరగటానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడతది. ఈ డ్రింక్‌తో పాటు మీరు డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఓన్లీ ఈ డ్రింక్ వల్లే మీరు వెయిట్ లాస్ అయిపోతారని నేను చెప్పను. మీరు ఫాలో అయ్యే డైట్‌కి ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఇంకా బూస్ట్ చేస్తది. మీకింకా త్వరగా ఒంట్లో ఉన్న కొవ్వు కరగటానికి, ఆకలి అనిపించకుండా మీరు చేసే డైట్‌కి ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ అవుతది. వర్క్ అవుతది కూడా. 3 రోజుల్లోనే తగ్గుతామా అనంటే తగ్గుతాం. అసలు మనకి డిఫరెన్స్ అనేది 1 డేలోనే తెలుస్తదండి. మనం కరెక్ట్‌గా డైట్ చేసి, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండి, ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ తాగుతూ ఉంటే గనక, మీరు మార్నింగ్ మీ యొక్క వెయిట్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డే మీ యొక్క వెయిట్ చెక్ చేసుకుంటే 1 కేజీ అలా మీరు తగ్గుతారు. చేంజ్ అనేది ఉంటది. సో, మీరు అలాగా ఫాలో అవ్వకుండా ఇంకా ఇంకా తింటూ ఉంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో, అలా కాకుండా మీ యొక్క ఆకలిని కంట్రోల్ చేయడానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతది. ఆ డ్రింక్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ డ్రింక్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే గనక నేను దాల్చిన చెక్క తీసుకున్నానండి. నేను చూపించేది ఏంటి అంటే ఎవ్రీడే మనం ఇలాగ తయారు చేసుకోవచ్చు కాబట్టి ఒక చిన్నది నేను తీసుకున్నాను దాల్చిన చెక్క. ఇది మెయిన్‌గా ఏంటి అంటే మన యొక్క బ్లడ్ షుగర్‌ని కూడా రెగ్యులేట్ చేస్తది. అండ్ అలాగే మెటబాలిజం మంచిగా బూస్ట్ చేస్తది. ఆకలి అనిపించకుండా చేస్తది. సో, అందుకని నేను సినమోన్ తీసుకున్నా. దాంతో పాటే నేను క్లోవ్ లవంగాలు కూడా తీసుకున్నా. లవంగాల వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ అలాగే ఆకలిని తగ్గిస్తూ ఉంటది. డైజెషన్ బావుంటది. అండ్ ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. మీ యొక్క షుగర్‌ని కూడా మీరు కంట్రోల్‌లో ఉంచుకోవటానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడతది. అండ్ దాంతో పాటే ఒక 3 కార్డమోన్ తీసుకున్నాను, ఇలాచీలు. సో, నేను తీసుకున్న అన్నిటిల్లో కూడా మనకి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తది, డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తది, బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతది. సో, ఇంక మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. తీసుకునే 3 పదార్థాలు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ 3 ఇవి తీసుకున్నాం గదా! ఇవన్నీ మనం చక్కగా ఇలాగ ఒక రోట్లో వేసేసుకొని మెత్తగా మనము పౌడర్‌లా చేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువగా కూడా చేసేసుకొని ఈ పౌడర్‌ని మీరు స్టోర్ చేసుకొని ఎవ్రీడే మీరు తాగొచ్చు. సో, నేను మీకు జస్ట్ ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నా. దాన్ని బట్టి మీరు ఎక్కువగా చేసుకోవాలంటే ఎక్కువగా చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక బౌల్ తీసేసుకొని మనం ఎంతైతే వాటర్ తాగాలనుకున్నామో అంత వాటర్ తీసేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. తీసుకొని ఇందులోకి మనం ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా! అదంతా వేసేసుకోవాలి. వేసుకొని బాగా మరిగించాలనమాట. ఒక 5-10 మినిట్స్ మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనము ఇంకొక పదార్థం వేసుకుంటాం. మీకు కావాలి అంటే గనక అల్లం కూడా దంచుకొని వేసుకోండి. సో, అల్లం కూడా చాలా మంచిది. సో, మీకు కావాలంటే అల్లం కూడా చిన్ని ముక్క మెత్తగా దంచేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటది. అండ్ ఈ యొక్క డ్రింక్‌ని మరింత టేస్టీగా అనిపించటానికి లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే టీ లవర్స్ ఉంటే గనక సో, వాళ్ళకి ఇది చాలా బాగా ఈజీగా తాగగలరు. ఎందుకంటే మనం ఒక 1 స్పూన్ అనేది టీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ టీ తాగే వాళ్ళకి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. వెయిట్ లాస్ అవుతారు. మీ యొక్క టీ తాగాలన్న ఆ ఒక ఇది కూడా పోతది. సో, దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం బెల్లం వేశాను. లేదు అంటే మీకు కావాలి అంటే గనక ఈ డ్రింక్ అంతా తయారైన తర్వాత హనీ కూడా వేసుకోవచ్చు. సో, కొంచెం ఎంతైనా మనం తీసుకున్న ఒక దాల్చిన చెక్క కావచ్చు, ఇవన్నీ మెత్తగా చేసుకున్నాం కదా! అది కొంచెం ఘాటు ఉంటది. అందుకోసమే కొంచెం షుగర్ వేశాను.
సో మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత దీన్ని మనము వడకట్టేసుకుని మనం మంచిగా ఒక గ్లాస్‌లోకి తీసుకొని అలా తాగుతూ ఉండొచ్చు. మీకు ఒకవేళ కొంచెం ఘాటు అనిపిస్తే గనక హనీ వేసుకోండి. సో హనీ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బావుంటది. తాగాలనిపిస్తది. అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము. సో ఇలా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీరు తాగండి. మీరు ఇలా తాగటం వల్ల మీకు ఆకలి అనిపించదు. అండ్ మీ డే కూడా ఈ డ్రింక్‌తో స్టార్ట్ చేస్తే మీ యొక్క బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఆకలి అనిపించకుండా మీరు లిమిట్‌గా తింటారు. మీ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అండ్ వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ హెల్తీగా కూడా ఉంటారు. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, హెల్తీగా కూడా ఉంటారు. ట్రై చేయండి. ఇప్పుడు మనకి అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ అనేది జరుగుతుందండి. మే 1 నుంచి 6 మే వరకు ఉంది. ఇందులో ఏంటి అంటే గనక మనకి కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకి మినిమమ్ 50-80% అనేది ఆఫ్ ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్స్‌కి అయితే మనకి ఎర్లీగానే స్టార్ట్ అయిపోతది. 12 అవర్స్ ముందు నుంచే. సో ఇంకా లేట్ చేయకుండా నేనేం తీసుకున్నా అనేది చూసేద్దాం. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా! ఇవి జవేరీ పెరల్స్ నుంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్‌తో మనకి డార్జిలింగ్ స్టోన్స్ అనేవి వస్తాయన్నమాట. సో చాలా బాగుంది డీటెయిలింగ్ చూడండి. అండ్ అలాగే ఏంటి అంటే కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి కానీ అంత ఎక్కువ బరువు లేవన్నమాట. పర్లేదు మనం క్యారీ చేయగలుగుతాము. చాలా కొన్ని మనకేంటి అంటే ట్రెడిషనల్‌గా కాకపోయినా కొంచెం వెస్టర్న్‌గా కావాలి అన్నప్పుడు ఇలాంటి జ్యువెల్లరీ సెట్స్ బాగా సెట్ అవుతూ ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 375. ఇప్పుడు మనకి మంచిగా సేల్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. సెకండ్ జ్యువెల్లరీ నేను చూపిస్తున్నాను. ఇది కూడా జవేరీ పెరల్స్ నుంచి గోల్డ్ టోన్ ట్రెడిషనల్ కుందను మనకి పెరలొచ్చేస్తది. అలాగే జుంకీ అన్నమాట. మనము ఒక్కొక్కసారి సంగీత్‌కి కావచ్చు, సో రిసెప్షన్స్‌కైనా అలాంటి వాటికి కొంచెం హెవీగా పెట్టుకోవాలనుకుంటాం కదా! అండ్ అలాగే ఇలాగ వైట్ పెరల్స్‌తో వచ్చాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇదొక్కటి పెట్టుకుంటే చాలు మనకి నెక్ పీస్ కూడా అవసరం లేదు. అంత హెవీగా ఉంది. అండ్ చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తది. దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 423కే వచ్చేస్తుంది మనకి. థర్డ్ ఇయరింగ్ చూపిచ్చేస్తున్నాను. ఇది జవేరీ పెరల్స్ నుంచి మనకి పింక్ కలర్‌లో మనకి కుందనొచ్చేస్తది. ఆస్ట్రియన్ డైమండ్స్ కూడా వస్తూ ఉంటది. సో, చాలా బావుంది చూడండి. ఇలాగా హ్యాంగింగ్‌వి కొంచెం పొడుగ్గా పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి నేను చూపించే ఈ హ్యాంగింగ్స్ చాలా సెట్ అవుతాయి. చిన్న వాళ్ళకైతే గనక అనుకుంటాం గానీ, కొంచెం మనం ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటేనే మనకి మంచి లుక్ అనేది వచ్చేస్తది కాబట్టి, దీని ప్రైస్ కూడా మనకి రూ. 299కే వస్తుంది. పింక్ కలర్ కూడా మనకి చాలా డ్రెసెస్ కావచ్చు, శారీస్ మీదకి కూడా ఈ జ్యువెల్లరీ చాలా బావుంటది. అండ్ లాస్ట్ ఇయరింగ్ ఇవైతే గనక నాకు చాలా నచ్చాయి. జవేరీ పెరల్స్ నుంచి సెట్ ఆఫ్ 2 వచ్చేస్తాయి మనకి. 2 వస్తాయండి. మల్టీ కలర్‌లో మనకి ఎథ్నిక్ ఎనామెల్ యెల్లో గోల్డ్ డ్రాప్ ఇయరింగ్స్ అనేవి వస్తాయి. చాలా బాగున్నాయి. పీచ్ కలర్ కావచ్చు, అండ్ అలాగే ఒక లైట్ గ్రీన్ కలరు, అండ్ అలాగే మనకి ఇది కూడా మంచి మనకి ఏంటి ఒక చాక్లేట్ కలర్‌లో వచ్చింది కదా! ఈ 2 ఇయరింగ్స్ మనకి రూ. 299కే వచ్చేస్తుంది. నాకివి చాలా నచ్చాయి. నేను తీసుకున్న వాటిల్లో ఇది కొంచెం మనకి అంత హెవీ అనిపించవు. మరి అంత చిన్నవి కూడా కాదు. మీడియం సైజ్‌లో ఉన్నాయి. అండ్ అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించింది. 2 కూడా మనకి 299కి వస్తున్నాయి. సో, వీటన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీకు కావాలంటే గనక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూసారు కదండీ! చక్కగా మార్నింగ్ లేవగానే మంచిగా బ్రష్ చేసేసుకొని ఈ డ్రింక్ తాగండి. దీనివల్ల మీ యొక్క ఒంటిలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్తాయి. మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ కరగడానికి ఉపయోగపడుతది. ఆకలి అనిపించదు. మీ డైట్ చాలా బాగా చేయొచ్చు కూడా. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.